దేవుణ్ణి హత్తుకొని ఒక ఉన్న విధానంగా మారటం వల్ల ఈ స్థాయికి నీవు ఎందుకు డౌన్ అయిపోతున్నావు? ఎందుకు మరల జీవితాల్లో రోగాలు ప్రారంభించబడుతున్నాయి? ఎందుకు మరలా మన అప్పుల్లోకి వెళ్ళిపోతున్నావంటే నీ ప్రవర్తన కనిపెట్టే మనస్సు నీకు లేకపోవడం వల్ల. ఈరోజు వస్తువును కనిపెట్టలేకపోతే కొన్నాళ్ళకు వస్తువు పాడైపోతుంది. బంగారాన్ని కనిపెట్టలేకపోతే కొన్నాళ్ళకు బంగారం కూడా బూసిపడుతుంది. ఈరోజు వండుకున్న అన్నం కూడా కనిపెట్టకపోతే అది పాసిపట్టుపోతుంది. వీటన్నిటికంటే గొప్పది నీ విలువైన జీవితం. తప్పకూడదు ఒక్కసారి. హల్లెలూయా. అందుకే దేవుడు రాయించిన మాట, ఎవడైతే తన ప్రవర్తన కనిపెట్టి ఉంటాడో జ్ఞానానికి లక్షణం అని చెప్పాడు. నేను ఎలా ఉన్నాను దేవుడు తనే మాట నీకు అనుకోకపోతే తప్పక దేవుడి చేతుల్లో జారిపోయే వ్యక్తిగా మారిపోతావు. నా ప్రవర్తన ఎలా ఉంది, నా ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు దేవుళ్ళు ప్రారంభంలో కడగబడినప్పుడు, కొత్తగా దేవుడిని నమ్ముకున్నప్పుడు నా దేవుడితో ఉన్న అనుబంధం ఈ రోజు నాకు ఉందంటావా? ఆ రోజు దేవుడు ముందుకెళ్ళి కన్నీరు కాచిన ఒక ఆత్మీయ కన్నీరు రోజు ఉందంటావా? ఆ రోజు దేవుడు ముందుకెళ్ళి ఒక సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని వేదనతో దేవుడు ముందు ఏడ్చిన ఏడుపు ఉందంటావా అనే ఆలోచన నీకు రాకపోతే, కనిపెట్టే వ్యక్తిగా నువ్వు మారకపోతే తప్పక నువ్వు మరలా కన్నీరు చూస్తావు, మరలా నువ్వు బాధలు చూస్తావు. ఎందరో భక్తుల జీవితాలు కూడా వారు దేవుడికున్న ప్రవర్తన బట్టి, వారికున్న విశ్వాసమును బట్టి, వారికున్న ప్రార్థన జీవితాన్ని బట్టి ఎందరో పేదవారు రాజులుగా దేవుడు కూర్చోబెట్టాడు. ఎందరో ప్రవర్తనగా వారి జీవితాలు దిద్దాడు దేవుడు. ఇటువంటి రాజులుగా మారిన వారు ఎందుకు మళ్ళా పేదవారిగా మారిపోయిన వారు ఆలోచించాలి. రోజు కుబేర్లుగా మారిన వారి జీవితాలు ఎందుకు మళ్ళీ అడుక్కు తినే స్థాయికి వచ్చిన ఆలోచన చెయ్యాలి. ఒక ప్రవర్తనగా మారిన వారి జీవితాలు మళ్ళా ఎందుకు సామాన్య వ్యక్తులుగా మారుపని అని ఆలోచిస్తే వారు ప్రవర్తన కనిపెట్టుకోలేదు. వారి ప్రవర్తన ఎలా ఉందో కనిపెట్టాలా. మార్పులు వారి జీవితంలో కలుగుతున్నా, త్రోవలు తప్పిపోయిన ఆలోచనలు వారు కనబడుతున్నా, మనసు దేవుడికి ఇవ్వకుండా వంకర మార్గాలు పోయే అటువంటి ఆలోచన వారు కలుగుతున్నా, ఒక్క నిమిషం ఆగి వారు కనిపెట్టి ఉండి ఉంటే మళ్ళా వారి జీవితాల్లో పేదవారిగా మారేవారు కాదు, మళ్ళా వారి జీవితాల్లో కష్టాలు వచ్చేవి కాదు, మళ్ళా వారి జీవితాలు అడుక్కు తినేవారు కాదు. వారి ప్రవర్తన కనిపెట్టకపోవడం వల్ల వారు ఎంత భ్రష్టులుగా మారేవారికి అర్థం కాల. ఎంతగా వారు దేవుని బాధ పెట్టే మార్గాల వారికి అర్థం కాల. వారు అనుకుంటూ ఉన్నారు నేను దేవుళ్ళో ఉన్నాను కదా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనిషి జీవితం గొప్పగా మార్చబడాలన్నా, వాడి కళ్ళల్లో ఉన్న కన్నీరు తుడవబడాలన్నా, సామాన్య వ్యక్తుల జీవితం రాజులుగా మార్చబడాలన్నా దేవుడికి కావలసింది నీ ప్రవర్తన. దేవుడికి కావలసిన చదువు సంజయ్ కాదు, ఎక్సైజ్ బాడీ కాదు, 6 ఎకరాల పొలము కాదు. ఒక మనిషి జీవితాన్ని ఉన్న స్థానంలో కూర్చోబెట్టాలంటే ఆ మనిషిలో దేవుడు చూసేది, దేవుడు కనిపెట్టేది, దేవుడు కోరుకునేది ఆ మనిషి ప్రవర్తన. ఎవడ ప్రవర్తన అయితే దేవుడికి అనుకూలంగా ఉంటుందో, ఎవడ ప్రవర్తన అయితే దేవుని సంతోషపరచగలుగుతుందో, ఎవడ ప్రవర్తన దేవుడికి అనుకూలంగా మార్చబడుతుందో వాని టాప్ పొజిషన్లో కూర్చోబెట్టే దేవుడే మన దేవుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుని బట్టి మనిషి గొప్పవాడిగా మారిన తర్వాత మళ్ళా ఎందుకు పేదరికం వస్తుందో ఆలోచన చేయాలి. దేవుని బట్టి జీవితాలు గొప్పగా మారిన తర్వాత మళ్ళా ఎందుకు దరిద్రం వస్తుందో ఆలోచన చేయాలి. దేవుని బట్టి కష్టాలు కుట్టువేయబడిన తర్వాత మళ్ళా మనిషి ఎందుకు కష్టాలు అర్థం చేసుకోవాలా. ఒకటే కారణం, ప్రవర్తనలో మార్పు రావడం. మొదటిగా దేవుని నమ్ముకున్నప్పుడు నీకున్న ప్రవర్తన ఒకలాగుంటుంది, సగదారి వెళ్ళిన తర్వాత ప్రవర్తన వేరేలాగుంటుంది. ఆ రోజు ఉన్న ప్రవర్తన ఈ రోజు కనబడకపోవడం వల్ల దేవుడికి, ఆ రోజు దేవుల్లో ఉన్నప్పుడు ఎంతగా దేవుని హత్తుకొని ఆరాధించి కన్నీరు కాచి ప్రార్థన చేసి గోజాడవో అటువంటి ప్రవర్తన ఈ రోజు నువ్వు కనిపెట్టకపోవడం వల్ల నీకు తెలియకుండా గంట చేసే ప్రార్థన పావు గంటకు పోయేవారు కొంతమంది. విశ్వాసములో మహావీరులుగా ఉన్నవారు అల్ప విశ్వాసాలు జారిపోయిన తరుణం కొంతమంది.
దేవుడి సన్నిధి అంటే ప్రాణాలు పెట్టే స్థాయికి వెళ్ళిపోయిన మనుషులు వెళదాములో చూద్దాం. ఎందుకంటే మన ప్రవర్తన కనిపెట్టకపోతే నువ్వెంత పడ్డావో నీకు తెలియదు. దేవుడి స్తోత్రం. అన్నిటినీ నేను జీన్స్ ప్యాంట్ వేసారా అని దేవుడు చూడ్డం, ఈవిడికి ఆస్తుందా లేదా అని దేవుడు చూడ్డం. దేవుడు ఏం చూస్తాడో మనిషి జీవితంలో మంచి ప్రవర్తన ఉందా లేదా. ఒకడ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, ఒక మనిషి ప్రవర్తన దేవుడికి ఇష్టంగా మారినప్పుడు, దేవుడిస్తున్న వాగ్దానం వాడు శత్రువుని ఏం చేస్తాను, నేను మిత్రుడిగా మార్చేస్తాను. దేవుడి స్తోత్రం. ఏ కష్టాలైతే మనిషి శత్రువుగా ఉన్నాయో, ఏ రోగాలైతే మానవ జీవితానికి శత్రుగా ఉన్నాయో, ఏ అప్పులైతే మనిషి శత్రుగా ఉన్నాయో, ఏ కన్నుల శోధన మానవ జీవితానికి శత్రుగా ఉన్నాయో, ఎప్పుడైతే నీ ప్రవర్తన ప్రభువుకు అనుకూలంగా ఉందో నీ కష్టాలన్నీ దేవుడు నీకు పూల బాటలుగా మార్చేస్తానంట. తప్పలకూడదా ఒక్కసారి. హల్లెలూయా. దేవుడికి అనుకూలంగా నీ ప్రవర్తన కలిగిన జీవితం నా తండ్రికి చూపించిన దినాన నీ కష్టాలు నీకు పూలబాటుగా మారిపోతాయి, నీ అప్పులు నీకు జీవితం అప్పించేవాడిగా మారిపోతావు, నీ రోగం ఆరోగ్యంగా మారిపోతుంది. 6 కాయలు 3 పువ్వుల్లాగా దేవుడికి ప్రీతికరంగా ఉన్న జీవితాలు దేవుడు ఎలా మార్చేస్తాడు. దేవుడి స్తోత్రం. ఎంతమందికి కావాలి ఇటువంటి దీవెన? హల్లెలూయా. అయితే దైవజనమా, దేవుడికి అనుకూలంగా జీవించే మనిషిగా మారు. నీ అనుకూలమైన ప్రవర్తన పక్క పెట్టు. ఎలా ఉంటే నా దేవుడికి ఆనందం, ఎలా జీవితే నా దేవుడికి ఆనందం, ఏ ప్రవర్తన బట్టి నా జీవితం మార్చబడదు ఆలోచించి దేవుడికి అనుకూలమైన ప్రవర్తన, దేవుడికి ఇష్టమైన జీవితం నువ్వు గడుపుతుండగానే కష్టాలు పోతాయి, నువ్వు గడుపుతుండగానే బాధలు పోతాయి, నువ్వు గడుపుతూ ఇబ్బందులు పోతాయి, గడుపుతుండగానే కష్టాలు పోయి ఆశీర్వాదం చూస్తావు, గడుపుతుండగానే రోగాలు పోయి ఆరోగ్యం చూస్తావు, గడుపుతుండగానే సమస్యలు పోయి మేలు చూస్తావు, గడుపుతుండగానే పేదరికం పోయి దరిద్రం పోయి ఆటంకాలు పోయి సమస్యలు పోయి ఇబ్బందులు పోయి ఆశీర్వాదాల పంట కోసవుడిగా మారిపోతావు. కొట్టండి ఒక్కసారి. హల్లెలూయా. అటువంటి వారి జీవితాలు ఆ ఊరు చూస్తుండగానే, ఆ ప్రజలు చూస్తుండగానే పూరు పాకలోంచి మెల్లిగా పెంకుటింట్లోకి వెళ్తారు. ఆ పెంకుటింట్లో దేవుడు మళ్ళా బిల్డింగ్ కట్టేస్తాడు. ఆ బిల్డింగ్ మళ్ళా 3 స్టైల్ బిల్డింగ్ కట్టేస్తాడు. హల్లెలూయా చెప్పరా. దేవుడు స్తోత్రం. ఏంట్రో వీడు నిన్నటిదాకా పొలంలో పనిచేసే వీడు 5 ఎకరాల పొలం కొన్నాడు. ఇంటిడు 3 బిల్డింగ్ కట్టాడు. ఇంటిడు సాఫ్ట్వేర్ తెచ్చి కుదిరిపోయాడు. వీడికి ఆ దేవుడు కృప దొరికింది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మంచి ప్రవర్తన కలిగిన వారిని దేవుడి కష్టాల్లో ఉంచడు, బాధల్లో ఉంచడు, రోగాల్లో ఉంచడు, జబ్బుల్లో ఉంచడు, అప్పుల్లో ఉంచడు. మంచి ప్రవర్తన దేవుడికి అనుకూలంగా ఉన్నప్పుడు వారి జీవితాలు మారుస్తాడు. ఈరోజు నీ జీవితం మార్చే కోరిక దేవుడికి ఉంది. నీ జీవితంలో ఆనాడు ఉన్న ప్రవర్తన కడవరకు నువ్వు కాపాడుకునే మనిషిగా బ్రతకాలి. అలా ఉన్న దినాన్న మళ్ళా నీ కంచములో మట్టి రాదు, మళ్ళా నీ కళ్ళల్లో కన్నీరు రానవడం. బలమైన కంచె దేవుడు వేసి బలమైన కార్యాలు దేవుడు అనుగ్రహించి దేని కొరకైతే జీవితంలో కన్నీరు కాచావో మళ్ళా నీ కన్నీని కనబడకుండా భర్త విషయములో, భార్య విషయములో, బిడ్డల విషయములో, పంట విషయములో, పాడి విషయములో, వ్యవసాయ విషయములో ప్రతి దినకు మేలు వంటి క్రియ జరిగించి ఎవడికి అందని ఎత్తులో దేవుడు మీ అందరిని కూర్చోబెడతాడో.